ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు అతిశ్రేష్టమైన నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. నేను దేవదారు మ్రాణులతో కట్టిన నగరయందు వాసం చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలుచున్నదనగా. ప్రభునందు ప్రియమైన వారులారా, దావీదు నాతాను ప్రవక్తను పిలిచి మాట్లాడుతున్న మాట ఇది. ఏమంటే, నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన మందిరంలో నివాసం చేస్తున్నా, ఇంటిలో నివాసం చేస్తున్నా, కానీ దేవుని మందస్సము డేరాలో నిల్చున్నది అని చెప్తున్నాడు. దావీదు యొక్క మనసు చాలామంది రాజుల కంటే విచిత్రంగా, అంటే ప్రత్యేకంగా ఉంటూ వచ్చింది. ఎంతోమంది రాజులు మనము రాజుల గ్రంథాల్లో చూస్తే, దినవృత్తాంతముల గ్రంథంలో చూస్తే దేవుడు చాలాసార్లు ఏమన్నాడు, దావీదు వలె యథార్థంగా నడవలేకపోయినారు, తన పితరుడైన దావీదు వలె నడవలేకపోయినారు అని అనేక మంది రాజుల యొక్క తప్పిదాలను దేవుడు ఎత్తి చూపిస్తూ వచ్చినాడు. ఇక్కడ చూస్తే దావీదు యొక్క మనస్సు ఎందుకు దేవుని మందిరం పట్ల ఉంది మనం చూడాలి. దావీదు మనసు దేవుని మందిరం పట్ల పట్టింపు కలిగి ఉంది. ఏమంటున్నాడు, నేను నా యొక్క స్థానం ఎంత, అసలు అల్పమైన వాడను, నా యొక్క ఇల్లేమో రాజనగరుగా ఉంది, దేవదారు మ్రాణులతో కట్టిన నగరుగా ఉంది, దేవుని మందస్సము డేరాలలో ఉంది, తెరల చాటునున్నది అని బాధపడుతూ నాతాను ప్రవక్తతో చెప్తూ వచ్చినాడు. అయితే నాతాను చెప్తూ వచ్చినాడు, నీకు తోచినదంతా చెయ్యి అని చెప్పినాడు. దేవుని మందిరమును కట్టించడానికి దావీదు బహు విశేషంగా ప్రయాసపడుతూ వచ్చినాడు. నిజమే, దేవుణ్ణి ప్రార్థన చేస్తే దేవుడు నువ్వు మందిరం కట్టొద్దు అని చెప్పినాడు. తర్వాత తను ఎట్లా కట్టిండో దానికి కావాల్సిందంతా సమకూర్చి పెడుతూ వచ్చినాడు. సొలొమోను నేతృత్వంలో మందిరం కట్టబడుతూ వచ్చింది. అయితే అది ఎంతో ఒక అద్భుతమైన స్థాయి అది దేవుని మందిరం గురించి. ఈనాడు దేవుని మందిరము అంటే మన ఇల్లు, మన హృదయము దేవుని మందిరం. మొట్టమొదటగా మన హృదయమే దేవుని మందిరం. ఈనాడు పడిపోయింది. మన ఇల్లు దేవుని మందిరం. ఎందుకంటే దేవుని మందిరం ఎప్పుడు ఏర్పడ్డది అని ఆలోచన చేస్తే చాలా దినాల తర్వాత. కానీ దేవుడు మొట్టమొదటి ఎవరితో ఉన్నాడు? ఆదాముతో ఉన్నాడు. దేవుడు ఎక్కడుంటుందో దేవుని మందిరం కదా. దేవుని నివాసం అంటే ఏంది? దేవుడు ఉండే స్థలం కదా. మొట్టమొదట ఆదాముతో ఉన్నాడు. ఎన్ని దినాలని మనకు తెలియదు. చాలా దినాలు దేవుడు ఆదాముతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆదాము హృదయమే దేవుని మందిరం. రెండోది, ఆదాము అవ్వలను ఇద్దరిని పెట్టినాక వారితో ఉన్నాడు. ఒక కుటుంబమే దేవుని యొక్క మందిరం. ఆ తర్వాత ఇక్కడ చూస్తే దావీదు తెరల చాటున కట్టబడుతున్న, మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం, ఆ తర్వాత తెరల చాటున మందిరం. ఈనాడు 3 రకాల మందిరం ఉంది. మన హృదయం ఏ స్థాయిలో ఉంది, రెండోది మన కుటుంబం ఏ స్థాయిలో ఉంది దేవునికి ఇంపుగా, మన పక్కనున్న మందిరం అంటే మనం సమాజంగా కూడుకున్న మందిరం ఏ స్థాయిలో ఉంది ఈ దినం. ఈ 3 రకాల మందిరము దేవుడు ఉండే స్థలము. వీటిలో దేవునికి మహిమ వచ్చేటట్టుగా స్థానము ఉందా దేవునికి? అసలు దేవుని మందిరం పడిపోయి ఉంటే మనం పట్టించుకోము. మన కుటుంబంలో ఎన్నో అవలక్షణాలు ఉంటే మనం పట్టించుకోము. మన హృదయంలో ఎన్నో విచారాలు పెట్టుకొని దేవుడు ఉండడానికి ఇంపుగా అవకాశం ఇయ్యని దుస్థితి ఈనాడు మన జీవితాల్లో కొనసాగుతుంది. ప్రభునందు ప్రియమైన వారులారా, మన హృదయము జాగ్రత్తగా పెట్టుకోవాలి దేవుడు ఉండేటట్టు. మన ఇల్లు కూడా దేవునికి ఎప్పుడు కూడా ఆహ్వానించేటట్టుగా, దేవుని యొక్క ప్రసన్నత ఉండినట్లుగా, దేవునికి స్థలం ఇచ్చేటట్టుగా ఉండాలి మన ఇల్లు. ఆనాడు మార్క్స్ వార్తలు చూస్తే వారి ఇల్లు దేవుని కొరకు తెరిచినారు, అందుకే పక్షవాయు గలవాని పైనుండి దించినారు. ఆ స్థానం మన ఇంటికి ఉందా? అది మనం ఆలోచన చేయాలా. మూడోది, మన మందిరం పడిపోయి ఉంటే, మన మందిరం గురించి పట్టింపు కలిగి మనం ఉంటే ఆశీర్వదింపబడతాం. దేవుడు దావీదుని ఎందుకు ఆశీర్వదించినాడంటే తన మందిరం పట్ల పట్టింపు కలిగి ఉంది. మన జీవితం ఎట్లుంది మనం చూసుకొని దేవుని మహిమ కొరకు మనం ఉండాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు ఘనమైన నామములో వందనాలు. దావీదు వలె మా హృదయము, మా గృహాలు, మా మందిరాలు
మేము పట్టింపు కలిగి నీ మహిమ కొరకు వాటిని జాగ్రత్త చేయనట్లు కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.